మూసీ నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరిని అన్నదలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు సీఎం. అంతేకాదు ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మవద్దని, వారి ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి డ్రామాలాడుతున్నారని సీఎం విమర్శించారు. శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటేశ్వరస్వామి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడవద్దని, ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా పేదలకు ఏం చేద్దామో, వారిని ఎలా ఆదుకుంటామో చెప్పాలని కోరారు. ఇల్లు ఇద్దామా, డబ్బులు ఇద్దామా, ప్రభుత్వ స్థలాలు ఇద్దామా అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. 1500 కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది. 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్తా కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు. 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది. 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌస్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటికి తరలిద్దాము. సిటీ బయటకి రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయా? ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా. పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి. దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరూ కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వము, మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది. నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందంటే ఇంకా బతకడం కూడా దండగా. ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చినా. కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లున్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది చేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, రైతు రుణమాఫీ చేసినవా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం.
తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని మునిగడుపులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి సాయిలు అల్లుడు దశదిన కర్మ కార్యక్రమానికి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా ఊరెళ్లారు. తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చోరీ జరిగినట్లు గమనించాడు. బీరువాలోని 1 తులం బంగారం, 40,000 రూపాయల నగదుతో పాటు చోరీ జరిగినట్లు సాయిలు విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన వివరాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయిలు సురేష్ 4 తారీఖు నైట్ మా బావ ఎంతో 5 ఉంటే పోయాను. మేము వచ్చి ఇలా పొద్దున వచ్చి చూసే వరకు బీరదలం ఇల్లు తాళాలు 2 ఇల్లు తల వల్లగొట్టారు. నా బీరువాలో ఉన్న పైసలు తీసుకొని బంగారం తీసుకొని వెళ్ళిపోయారండి. మాది మునిగడప. మా కొడుకింత పని చేసుకుంటాడు, మాకింత జాబు ఏం లేదు. పని చేసుకొని బతుకురని మంచిగా పెద్ద అయిన బీరువా కాడికి పోయారు. మొత్తం రావట్లేదు సార్. నా కోడలు తీయలే కానీ మా కొడుకుని తీసారు. ఉన్న కాడికి చెప్పుకోపోయారు సార్. ఏం లేదు, వాళ్ళు చచ్చిపోయి పోయినారు. నజీబ్ మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చాముకుల మల్లారెడ్డిలో అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 7,73 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చాముకుల మల్లారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు వేయించడం జరిగిందని, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి అని కేంద్రం నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, దొడ్ల మల్లికార్జున్, సరితా వెంకటేష్, అమరం సరస్వతి, మోహన్ రెడ్డి, బాలరాజులతో పాటు నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో మా చైర్మన్ అమ్మ కానీ, మా కౌన్సిలర్స్ కానీ, అదే మాదిరిగా కొత్తగా ఎలక్ట్ అయిన మా పెద్దన్న మా ఎంపీ గారు ఈటెల రాజేందర్ అన్న కానీ అందరం కలిసి 7,60,00,000తోటి రోడ్లు కానీ, డ్రైనేజ్ పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము, కొన్ని భూమి పూజ చేసినాం. ఏది ఏమైనా నా మేడ్చల్లో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు, ప్రతి గ్రామం కానీ, ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి కార్పొరేషన్ కానీ అద్దం లెక్క చేస్తాం. 61 గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు. అంత అద్భుతంగా చేసినాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఇదే గుండ్లపోచంపల్లి ఒక్కొక్కరికి 4.5 కోట్ల వర్కులు అయినాయి. ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలలో 4.5 కోట్లు. ఒక్కొక్క కౌన్సిలర్ 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉండని, కాంగ్రెస్లో ఉండని, బీఆర్ఎస్లో ఉండని. రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం, కానీ గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్లే, ఏ పార్టీలో ఉండని అన్ని కాలనీలు అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా మాట్లాడతారు. మాకు మంచి ఎంపీ గారు కూడా దొరికింది. మాది మంచి, ఇంకా ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి, సెంట్రల్కి వెళ్ళి బాగా ఫండ్స్ తీసుకురావాలని ఆయనను కూడా కోరుతా ఉన్నాం. తెస్తా అని చెప్తున్నాడు. అందరికి కూడా ధన్యవాదాలు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి, వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మేము 7.5 కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి ఇనాగరేషన్ చేయడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిప్రజెంట్ చేసినారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు అయితే ఎంత చేసినా కూడా జరిగినటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడంలో మేము ముందు భాగానే ఉంటామని చెప్పి తెలియజేస్తాం.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన వర్షిణి అనే యువతి వైద్యం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన ఎల్ఓసి పత్రాలను మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అందజేశారు. అత్యవసర వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన వర్షిణి వైద్యం కోసం ప్రభుత్వం నుంచి ఎల్ఓసి మంజూరైనట్లు మహేష్ రెడ్డి తెలిపారు. నేడు వర్షిణి తండ్రి జగన్ కు ఎల్ఓసి పత్రాలు అందజేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో ఎల్ఓసి మంజూరు అయ్యిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసి పత్రాలు అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్కపల్లి గ్రామానికి చెందిన జగన్ గారి కూతురైనటువంటి వర్షిణి గారికి ఆరోగ్యం ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం తరఫున నిమ్స్లో చికిత్స చేయడానికి 75,000 రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి మరి వర్షిణి కుటుంబ సభ్యుల తరఫున మరియు వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో 4 రోజుల నుంచి మండలంలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు 4వ రోజు గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్లైన్ లీకేజీ, చెక్వాల్ ఏ విధంగా అమర్చాలి, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి మాట్లాడుతూ మండలంలో 4 రోజులుగా గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్లైన్ లీకేజీ, చెక్వాళ్ల పంపిణీ, హ్యాండ్ బోర్డ్ రిపేర్, మంచినీటి సరఫరాపై అవగాహన కల్పించామన్నారు. మండలంలో గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం 4వ రోజు. ఈ రోజులో భాగంగా మనకి ఈ హెచ్డిపి పైపులు, మన పైప్ లైన్ లీకేజీలు ఎట్లా జాయింట్ కొట్టుకోవాలి, పైప్ లైన్ లీకేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు ఎట్లా చేయాలి, దాన్ని తర్వాత ఈ గేట్ వాల్స్ ఎట్లా రిపేర్ చేసుకోవాలా, దానిపైన ఇవాళ మన బాలరాజ్ అని మాస్టర్ ట్రైనర్ వచ్చి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ జాయింట్ కొట్టే విధానము, ఆ పైప్ ఎట్లా కట్ చేసుకోవాలి, టీ ఎలా పెట్టాలి, పైప్ లైన్ లీకేజ్లో ఎలా నివారణ చేసుకోవాలి, తర్వాత ఎక్కడైనా పైప్ లైన్ అంటే నీళ్ళు ఒక ఏరియాకు వస్తలేవు, దాన్ని ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలి, ఆ విషయంలో ఈరోజు మన మంచినీటి సహాయకులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి బరీ చెరువులోకి ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించిన డ్రైనేజీ కాల్వను వెంటనే ఆపాలని గజ్వేల్ ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. 5వ వార్డు కౌన్సిలర్ చీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, మర్కంటి ఏగుండ, దేవులపల్లి మనోహర్ యాదవ్ మరియు కేతోజీ వినోద్చారీలు మాట్లాడుతూ ఆర్ఎండ్ఆర్ కాలనీ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫికేషన్ సిస్టంతో శుద్ధీకరణ చేయాలని, అదేవిధంగా ఆ డ్రైనేజీని పూర్తిగా బరీ చెరువులోకి రాకుండా మళ్లించాలని కోరారు. ఆ డ్రైనేజీ నీళ్ల వల్ల చెరువు ఆధారిత నీళ్ల ద్వారా పండే పంటలు సరిగ్గా పండటం లేదని, వరి నాట్లు వేసుకోవాలంటే దుర్గంధంతో కూడిన వాసన వల్ల రైతులు కుళ్ళిన వాసనగా ఇబ్బందికరంగా మారిందన్నారు. బోరు నుండి కూడా పూర్తిగా కలుషిత నీరు వస్తున్నాయని, ముట్రాజ్పల్లి ప్రజలు బతుకమ్మను ఈ చెరువులోనే వేస్తారన్నారు. చెరువులోని చేపలు మరియు ఇతర జలచరాలు చనిపోతున్నాయన్నారు. కావున ప్రభుత్వ యంత్రాంగం ఈ నీటిని రీసైక్లింగ్ ద్వారా శుద్ధి చేసి ఏర్పాట్లు చేసి ముట్రాజ్పల్లి గ్రామ రైతులను, గ్రామ ప్రజల సమస్యలను కాలుష్య కోరల నుంచి కాపాడాల్సిందిగా ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలకనకయ్య, మాదగారి బాబు, మాదగారి నరసయ్య, షేక్ హుసేన్ తదితర రైతులు పాల్గొన్నారు. పరిధిలోని ముట్రాజ్పల్లి గ్రామానికి చెందినటువంటి బరి చెరువు పరిధిలోకి మన ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను మళ్లించడం ద్వారా బరి చెరువు యొక్క వాటరు పూర్తిగా కలుషితమై అక్కడ ఉండేటువంటి రైతుల యొక్క భూములకు వాటర్ వెళ్ళడం వల్ల వాటి ద్వారా రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు. పూర్తిగా భూములన్నీ నిస్సారవంతమవుతున్నాయి. అలాగే బోర్ల నుంచి ఉప్పు నీరు రావడం జరుగుతుంది. వాటి వల్ల రైతులు పండించుకోవడానికి కానీ పశువులకు సంబంధించినటువంటి వివిధ అవసరాల రీత్యా కూడా వాడుకోలేని పరిస్థితి ఈరోజు బరి చెరువు నీరు తయారైంది. ఇలాంటి చర్యలు జరపడం వల్ల రేపొద్దున మానవాళికి ఆధారమైనటువంటి నీరు కలుషితం అవుతే ఎన్నో విధాలైనటువంటి వ్యాధులు సంక్రమించి అదేవిధంగా భూమి నిస్సారం అవడం వల్ల పంటలు నష్టపోవడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి రోగాలు రావడం వల్ల ప్రజలు రేపొద్దున ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
కాబట్టి ఏదైతే R&R కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను బరిచెరువు పరిధిలోకి మళ్లించడం, దాని వెంటనే అధికారులు దానిపైన చర్యను తీసుకొని STP నిర్మాణం చేసి దానిని వాటి నుంచి వచ్చే డ్రైనేజీ వ్యవస్థను శుద్ధి చేయవలసిందిగా మేము ఈరోజు RDO గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముత్రాజపల్లి గ్రామ ప్రజలందరము కలిసి ఈరోజు RDO గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. బరిచెరువులో గల గత 2021 సంవత్సరంలో R&R కాలనీ నిర్మించిన సందర్భంగా ఆ యొక్క డ్రైనేజీని పూర్తిగా మ్యాన్ హోల్స్ కట్టి దానిని సంపూర్ణంగా కింది నుండి హోల్ చేసి మా యొక్క బరిచెరువులోకి ఆ డ్రైనేజీని విడుదల చేయడం ద్వారా పంటలు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ ఏ ఒక్క త్రాగడానికి కూడా వీలు లేకుండా ఈ చెరువు దాపరించింది. దానిని తక్షణమే అధికారులు ఏ రోజైతే ఆ మల్లన్న సాగర్ దాని పరిధిలోని దాని యొక్క ఫెసిలిటీలో ఎఫ్లూమెంట్ సిస్టమ్ ద్వారా రీసైక్లింగ్ చేసి దానిని మళ్లించి చెట్లకు కానీ దాని యూజింగ్ వాటర్ దేనికైనా వాడుకోవచ్చు అనే అందులో ఒక చట్టంలో కూడా ఉంది. దాన్ని ఎందుకు వాడుకుంటలేరు ఈ అధికారులు? తక్షణమే దాని ఆ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేసి మా యొక్క చెరువును, మా గ్రామస్తులను, మా రైతులను కాపాడవలసిందిగా కోరుతున్నాను. మొత్తం మా ఉన్న జాగాలన్నీ తీసుకున్న కేవలం అక్కడ 10 గుంటలు మాత్రమే ఉన్నది. ఆ రైతులకు ఇబ్బంది లేకుండా ఈ అధికార యంత్రాంగం త్వరగా చర్యలు తీసుకొని మాకు మేలు చేయాలని ఈ ముట్రాజపల్లి గ్రామ పక్షాన నేను తెలియజేస్తున్నాను. చెరువులోకి వదలడం వలన అవి మురికిగా తయారయ్యి పశువులకు కానీ, మేకలకు కానీ అవి తాగినప్పుడు వాటికి అనారోగ్యం ఏర్పడుతుంది. మరియు పక్కనే ఉన్నటువంటి పొలాల్లో కూడా దుర్వాసన వస్తుంది. మరి కూలీలు పని చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకు ఆ వాటర్ వలన కాళ్ళు చేతులు దురుగా రావడము, పుండు అవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి డ్రైనేజీని పక్కకు మళ్లించగలరని తెలియజేస్తుంది. శనివారం సిద్దిపేట మున్సిపాలిటీలోని 34వ వార్డు పారుపల్లి వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కొరకు అధికారులు నిర్వహిస్తున్న కుటుంబ వివరాల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన దాసరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో విధాలుగా లబ్ధి చేకూర్చే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తయారీకి అధికారులు తయారు చేస్తున్న జాబితా ఇలాంటి తప్పులకు తావు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోకుండా కుటుంబ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వేలో కుటుంబంలోని కుదిరితేనే సభ్యుల పాస్పోర్టులను తీసుకోవాలని సూచించారు. కొన్ని కుటుంబాలు ఒకటి కంటే ఎక్కువ ఇండ్లు ఉన్న ఎడల వారిని అందులో ఒకటి ప్రస్తుత ఇంకోటి మార్చిన అడ్రస్ అని రాసుకోవాలని సూచించారు. కానీ వారు ఎంపిక చేసుకున్న దాని ప్రకారమే కార్డు మంజూరు ఉంటుందన్నారు. సర్వే అత్యంత పారదర్శకతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మినర్వా హోటల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే గురించి అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట RDO సదానందం, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా రుణమాఫీతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశంపై ప్రతిరోజు ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. తాజాగా రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రుణమాఫీపై రైతులతో చర్చ చేద్దామని, ఎల్లిగాడు మల్లిగాడు కాకుండా కేసీఆర్ చర్చకు రావాలన్నారు. సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ దాదాపు 40 లక్షల చిల్లర రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన హామీల ప్రక్రియలో క్యాబినెట్ పెట్టి 31,000 కోట్లు 2 లక్షల అన్న మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ చేయాలనేది చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు లోపల 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఇంకా మాఫీ జరగాలి. 18,000 కోట్లు ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫ్ అయిపోయింది. ఇది నిజమే కదా? ఇది నిజము.
మరి 18,000 కోట్లు మాపైన అయిపోతే కూడా మీడియాలో పదే పదే హరీష్ రావు ఈ అసత్య ప్రచారము ఎందుకు చేస్తున్నాడు? ఇది రైతులు తెలంగాణ ప్రజలు గమనించాలి. మాట ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్లు ఇంత కష్టపడి మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసిన బడ్జెట్ని, తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా తీయించి, మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ దాదాపు 18,000 కోట్లు మాఫీ చేసినాం. 12,000 కోట్లకు సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. మీ తప్పిదాలు, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ సాంకేతిక లోపాలతోటి కన్ఫ్యూజ్ అయ్యి కొంత బ్యాంకుల ద్వారా ఇబ్బంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు చేరాలని తల్లిదండ్రులు, గ్రామానికి, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇంటర్మీడియట్ విద్య ఒక విద్యార్థికి కీలకమని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు విద్యపై శ్రద్ధ చూపాలని, మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతం కోసం స్థానికులు కృషి చేయాలని, గ్రామీణ విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మదన్ మోహన్, నర్సింహులు, శ్యామ్, స్వామి, నాందేవ్, మహేష్ గౌడ్, నరేష్, వందన, రేణుకాదేవి, శ్రీనివాస్, బాలకృష్ణ, అక్బర్, సంజీవ్, రాజేశ్వర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి కళాశాలకి దసరా ఫెస్టివల్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇవాళ వెల్దుర్తి కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఫేర్వెల్ పార్టీ కూడా చేసుకోవడం జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు అందరూ చక్కగా ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చదువులపైన కూడా శ్రద్ధ పెట్టి ఇన్ ద సేమ్ వే ఫోకస్ పెట్టి రిజల్ట్ పెంచాలి అని, ఇన్ ద సేమ్ వే ఎన్రోల్మెంట్ 15th వరకు అడ్మిషన్స్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎన్రోల్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలి అని గ్రామస్తులకి ఊరు ఇన్ ద సేమ్ వే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి లెక్చరర్స్ అందరూ అడ్మిషన్స్ని ఎన్రోల్మెంట్ని ఇంక్రీజ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామాలలో అప్పటికప్పుడు కొంతైనా సమస్యలు నెరవేర్చేందుకు విధంగా గ్రామీణ మంచినీటి సహాయకులకు 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ పొందిన వారికి ప్రభుత్వంచే జారీ చేయబడిన ధృవపత్రాలు అందించడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సంపత్ కుమార్ అన్నారు. చినశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణ మంచినీటి సహాయకులు గత 4 రోజులుగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో హ్యాండ్ పంపు రిపేర్, సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ మోటార్ల రిపేరు, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్, పైప్ లైన్ లీకేజీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు చివరి రోజు శిక్షణ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సంపత్ కుమార్ హాజరై శిక్షణకు హాజరైన వారితో మాట్లాడి శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏదైనా నీటి సమస్య ఏర్పడితే అప్పటికప్పుడే మరమ్మతులు చేసుకునే విధంగా తోడ్పడేందుకు 4 రోజుల పాటు గ్రామీణ మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి, ఎంపీఓ గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 4 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. మంచినీటి సహాయకుడు అనే ట్రైనింగ్ ప్రోగ్రాం. అది మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకం తీసుకొని ఆ ప్రోగ్రాన్ని ఓ 4 సబ్జెక్టుల మీద కండక్ట్ చేసింది. ఒకటి వాటర్ క్వాలిటీ మీద, ఒకటి చేతి పనుల మీద, ఒకటి ఇంకోటి సింగిల్ ఫేజ్ ఎలక్ట్రీషియన్ మీద, ప్లంబింగ్ మీద. ఈ 4 అంశాలలో మంచినీటి సహాయకులకు ఒక చిన్నపాటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనర్ అయ్యి వాళ్ళ ఊరు సమస్యలు వాళ్ళే కొంచెం సాల్వ్ చేసుకున్నట్టు వాళ్ళు 1 డే ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ఇచ్చిన మన మాస్టర్ ట్రైనర్తో వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని
వాళ్ళందరూ వాళ్ళకి వచ్చినది సబ్జెక్ట్ వాళ్ళు చెప్పి వాళ్ళకి వినప్ చేసారు. ప్లస్ వాళ్ళతో సహా మాకు వచ్చిన మంచి సహాయకులు కూడా మంచి ఉత్సాహవంతులై ఉండి వాళ్ళవి కూడా ఏంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి ఇప్పుడు లాస్ట్లో 4 రోజుల చిన్నపాటు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు బయటకు వెళ్తున్నందుకు ఈరోజు ఎండింగ్ లాస్ట్ రోజు సెక్షన్ కాబట్టి ఈ లాస్ట్ రోజు చిన్న వాళ్ళకి సన్మానం లాగా ఒక సర్టిఫికేట్ మన డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్లు వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రాము కండక్ట్ చేసినందుకు ప్లస్ వాళ్ళు ఆ ట్రైనింగ్ నేర్చుకున్నందుకు ఆ సర్టిఫికేట్ వాల్యూ చేస్తుందని చెప్పి ఈ ట్రైనింగ్ సెక్షన్ బాగా సహకరించి మమ్మల్ని బాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మంచి సంఖ్యలో అటెండ్ అయినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు వచ్చిన విలేకరు మిత్రులకు మెదక్ జిల్లా కొల్చార మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈజే సిబ్బందికి కలిపి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనుల ప్రణాళిక, చేపట్టబోయే పనులు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పనులు అనగా హార్టికల్చర్, ఫార్మ్ ఫండ్, పశువుల పాకలు, చేపల కుంట, పౌల్ట్రీ పనులు, రైతులకు ఉపయోగపడే పనులు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి ఈ సంవత్సరంలో ఇంకా చేయవలసిన పనుల పురోగతిపై గ్రామాల వారీగా సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, ఏపీఓ మైపాల్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.